హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు దయచేసి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో నన్ను అందరూ క్షమించండి. లాస్ట్ ఫ్రైడే నేను తెలియకుండా 8 క్రాస్ అయిపోయింది. ఇంకా నేను కమ్యూనికేట్ చేయలేదు మీకు క్లాస్ అటెండ్ చేయలేకపోతానని, అంటే క్లాస్ తీసుకోలేకపోతానని. మీరందరూ కూడా సమయాన్ని తీసి వెయిట్ చేశారు. సో మీ అందరి సమయం నేను పాడు చేశాను. సో ప్లీజ్ ఫర్ గివ్ మీ. అండ్ నెక్స్ట్ టైం నేను టేక్ కేర్ చేసుకుంటాను. సో ఇవాళ మనము 11వ అధ్యాయము కంటిన్యూ చేద్దాం. సో మనందరికి తెలుసు, పోయినసారి అర్జునుడు ఎక్కడైతే ఆగారో, ఆ, ఎవరు మీరు, మీ మిషన్ ఏంటి అని అడిగారు. కరెక్టా? ఆ విధంగా ఇప్పుడు భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఇవాళ కూడా చాలా మంచి శ్లోకం ఉంది. ఇంకా ఇవాళ కొన్ని చాలా మంచి ప్రాక్టికల్ లెసన్స్ కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో 32వ శ్లోకం చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి. నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్ సుబ్బారావు ప్రభు. ఎస్, ఇలా ముందుకు రావాలి. గుడ్. 32 చదవండి. కాలోస్మిలో కక్షయ కృత్ ప్రవద్దో లోకాన్ సంహర్తు మివ ప్రవత్త వృతేపిత్యాం అయితే నా ఫస్ట్ భవిష్యత్ లైన్ సర్వే. ఫస్ట్ లైన్ మీరు మిస్ అయ్యారు. శ్రీ భగవాన్ వాచ. హరే కృష్ణ. ఇంకా శ్రీ కొంచెం భగవాన్ వాచ. ట్యూన్లో ట్రై చేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. శ్రీ భగవాన్ వాచ. కాలోస్మిలో కక్షయ కృత్ ప్రవద్దో లోకాన్ సంహర్తు మివ ప్రవత్త వృతేపిత్యాం నా భవిష్యంతి సర్వే ఏవస్థిదా ప్రత్యే నీకేషు హోదా. ఓకే, అనువాదం చదవండి. శ్రీ భగవానుడు పలికాడు, లోకములలో మహా వినాశకారి అయిన కాలమును నేను జనులందరికీ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీవు అనగా పాండవులు తప్ప ఇరువైపులా ఇక్కడి ఉన్నటి సైనికులందరూ చంపబడతారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. 33వ శ్లోకం ఎవరైనా చదువుతారా? ఈ 2 శ్లోకాలు మనం చూద్దాం ఇవాళ. సంతోషి మాతాజీ. హరే కృష్ణ, గో హెడ్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. తస్మాత్వముతిష్టత యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయ్యైవైతే నిహతా పూర్వమేవానిమిత్త మాత్రం భవ సవ్య సాక్షిన్. అనువాదము: అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడైన కీర్తి నొందుము, శత్రువులను జయించి సర్వ సమృద్ధమైన రాజ్యముననుభవింపుము. ఓ సవ్యసాచి, నా పూర్వపు ఏర్పాటుచే వారందరును ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్త మాత్రుడవు కమ్ము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈ 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, అర్జునుడు ప్రత్యేకంగా 2 ప్రశ్నలు అడిగారు. రైట్, ఫస్ట్ ఏంటి, మీరు ఎవరు, ఇంకా మీ యొక్క మిషన్ ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు వచ్చారు. సో మీరు ఎవరు అనే ప్రశ్నకి కాలహ అస్మి అని అన్నారు. నేను కాలాన్ని, అంటే నేను కాల రూపము అని భగవంతుడు చెప్పారనమాట. సో ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో మనం చూస్తే లోకముల మహావినాశకారి అయిన కాలమును నేను అని చెప్పారు ప్రత్యేకంగా. ఎందుకంటే కాలోస్మి లోక క్షయకృత్
ప్రవృద్ధో అని చెప్పారు. అయితే నేను కాలముని, ఎటువంటి కాలముని? ఏ కాలం అయితే ఈ భౌతిక జగత్తుని పూర్తిగా కంట్రోల్ చేస్తుందో. ఎందుకంటే మీకు మనందరికి తెలుసు, భౌతిక జగత్తు పూర్తిగా కాలము కంట్రోల్లో ఉంది. కాల ప్రభావం వల్ల అంతా కూడా క్షీణమైపోతుంది. అవునా? మన శరీరము, మన యశస్సు, మన డబ్బు అంతా కూడా, మంచి మంచి రాజులు మట్టిలో కలిసిపోయారు, మంచి మంచి రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి. కాల ప్రభావం అంటారు దీన్ని. అవునా? కాలం ముందు ఎవరు కూడా ఇప్పటిదాకా దాన్ని అధిగమించి గెలవలేకపోయారనమాట. సో అటువంటి కాలము భగవంతుడు అని చెప్తున్నారు. భగవంతుడు అంటున్నారు, నేనే ఆ కాలాన్ని. ఎటువంటి కాలాన్ని? లోకక్షయకృత్. ఆ? సో ఈ లోకాలను వినాశము చేసేటటువంటి ఒక కాలాన్ని. దాని తర్వాత అర్జునుడు ఏమడిగారు? మీ మిషన్ ఏంటి? మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు? అంటే దానికి ఏం చెప్పారు ఇక్కడ? నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సంహరించడానికి వచ్చాను. చాలా సింపుల్గా ఆన్సర్ చేసేసారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సంహరించడానికి వచ్చాను. సో అర్జున, మీరు పాండవులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నా చేత సంహరించబడ్డారు ఆల్రెడీ. సంహరింపబడతారు అని చెప్పలేదు. దే ఆర్ ఆల్రెడీ, యునో, ఆల్ ద సోల్జర్స్ విల్ బి స్లేన్. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ దాంట్లో కూడా, నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు ప్రత్యేకంగా. ఏం చెప్పారు? దే ఆర్ ఆల్రెడీ పుట్ టు డెత్. ఆల్రెడీ అనే పదానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్. ఆల్రెడీ అంటే అయిపోయినట్టు. అవునా? ఆల్రెడీ వాళ్ళని నేను చంపేశాను. అందుకనే నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కేవలం నువ్వు నిమిత్తం అవ్వు. నువ్వు కేవలం బాణాలు ఇలా వదులు. ఆ బాణాలు ఆటోమేటిక్గా వాళ్ళని తగులుకుంటే వాళ్ళు చచ్చిపోతారు. రైట్? సో ఈ విధంగా భగవంతుడు మొత్తం ప్లాన్ రివీల్ చేసేసారనమాట. రైట్? సో అర్జునుడికి చాలా టెన్షన్ ఉండింది. స్టార్టింగ్ నుంచే యుద్ధం చేయాల్సి వస్తుంది, వీళ్ళని చంపాల్సి వస్తుంది, ఏమవుతుందో తెలీదు, ఓడిపోతే ఏంటి, గెలిస్తే ఏంటి, అనేక ప్రశ్నలు వచ్చాయి. ఇంకా అర్జునుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. కానీ ఇప్పుడు తనకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. యాక్చువల్గా నేను చేసేది ఏముంది ఇందులో? ఆల్రెడీ కృష్ణుడు చేసేసారు, అందరినీ చంపేశారు. ఇప్పుడు నేను కేవలం బాణాలు వదలాలి అంతే. అందుకనే సవ్యసాచి ప్రత్యేకంగా ఆ యొక్క పదాన్ని ఉపయోగించారు. సో ఇక్కడ ఏం విషయం మనం నేర్చుకోవచ్చు? దర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ ఏంటంటే, కాలశక్తి, కాల రూపము భగవంతుడిది ఏదైతే ఉందో అది ఈ పూర్తి భౌతిక జగత్తుని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఈ భౌతిక జగత్తులో ఏది కూడా శాశ్వతంగా ఉండకుండా చూసుకుంటుంది అది. కాలం పనే అది. ఏది శాశ్వతంగా ఉండకూడదు ఇక్కడ. శరీరము కానివ్వండి, సంబంధాలు కానివ్వండి, సుఖము కానివ్వండి, ఏదైనా. సో దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? ఈ శాశ్వతమైన జీవాత్మకి ఫ్రస్ట్రేషన్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే రెండు ఇన్కంపాటిబుల్. ఈ భౌతిక జగత్తు అశాశ్వతం, అనిత్యం. ఇంకా జీవాత్మ శాశ్వతం. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మ శాశ్వతమైనటువంటిది, పురాతనమైనటువంటిది, దాని స్వభావము. సో అటువంటి శాశ్వతమైన ఆత్మని అశాశ్వతమైనటువంటి జగత్తులో పెడితే అది ఫ్రస్ట్రేట్ కాకపోతే ఇంకేమవుతుంది చెప్పండి? రోజంతా నీళ్ళల్లో ఉండేటటువంటి చేపని తీసుకొని మీరు నేల మీద పెడితే మీరు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ అది ఆనందంగా ఉండదు. అదేవిధంగా 24 గంటలు భగవంతుడి సేవలో నెలకొని ఉండేటటువంటి జీవాత్మ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పుడు ఆ ఆత్మ కిందికి జారి ఇక్కడ భౌతిక జగత్తులో పడితే ఇక్కడ ఆనందంగా ఉంటుందా? ఉండదు. సో అందుకనే ఈ లోకంలో అందరూ కూడా దుఃఖానికి గురవుతారు. దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ అట్ ఆల్. మనం ఎప్పుడెప్పుడు భ్రమలో ఉంటాం. ప్రభుజీ, ఐ థింక్ వారు చాలా ఆనందంగా ఉన్నారు అనుకుంటా, నాకైతే అనిపిస్తుంది. లేకపోతే అందరికంటే ఎక్కువ దుఃఖాలు నాకే ఉన్నాయని అనిపిస్తుంది, నాకైతే ఫీల్ వస్తుంది. అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అందరికీ వారి వారి దుఃఖాలు ఉన్నాయి. కేవలం ఫ్లేవర్స్ మారుతాయి. ఏం మారుతాయి? ఫ్లేవర్స్. దట్స్ ఇట్. ఒకరు ఒక రకంగా బాధపడుతున్నారు, వేరేవాడు వేరే రకంగా బాధపడుతున్నారు. ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఒకటికి రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది, ఒకటికి తన మనసే తన ప్రాబ్లం అయిపోయింది. అవునా? సో ఈ విధంగా ఇంకా ప్రత్యేకంగా కలియుగంలో రజస్తమో గుణాలు ఎంత పెరిగిపోయాయంటే
ఒక వ్యక్తికి జీవితంలో ప్రాబ్లం లేకపోతే కూడా తన టెన్షన్లో వచ్చేస్తాడు. అసలు అంతా నార్మలేనా? అసలు ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే రజోగుణ తమోగుణ స్వభావం ఏంటంటే ఎప్పుడు యాంగ్జైటీ తీసుకోవడం, టెన్షన్ తీసుకోవడం. సత్వగుణ స్వభావం ఏంటంటే ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండడం. యు అండర్స్టాండ్? జీవితంలో ఏం నడుస్తుంది, దేని గురించి టెన్షన్ తీసుకోవాలి, దేని గురించి తీసుకోకూడదు, ఇది సత్వగుణం. కలియుగం అంటేనే సత్వగుణం ఈజ్ హార్డ్లీ విజిబుల్. సత్యయుగంలో అందరు సత్వగుణంలో ఉండేవారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు కాబట్టే వాళ్ళు 1000 సంవత్సరాలు ఒక చోట కూర్చొని ధ్యానం చేశారు. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై. అయితే సత్యయుగంలో వాళ్ళు ధ్యానము ద్వారా భగవంతుని పొందేవారు. మరి ధ్యానం చేయాలంటే మనసు స్థిరంగా ఉండాలి. సరే, ఎంతసేపు అండి? 5 నిమిషాల, 10 నిమిషాల, 20? అరే 1000 సంవత్సరాలంట. 1, 2 కాదు, 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు కూడా ధ్యానం చేసేవారు. ఒక చోట కూర్చొని ధ్యానం చేయాలంటే ఎంత మానసిక స్థిరత్వం కావాలి ఒక వ్యక్తికి. ఇంకా కలియుగంలో బై డిఫాల్ట్ డిస్టర్బ్డ్. అవునా? అందుకనే ఏం చెప్పారు? ప్రాయేణ అల్పాయుష సభ్య మంద సుమందమతయో మంద భాగ్య ఉపద్రితా అని చెప్పారు. ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటారు కలియుగంలో. లైఫ్లో ఏది టెన్షన్ లేదంటే కూడా వాళ్ళకి అనేది టెన్షన్ లేదు, ఏదో ప్రాబ్లం అయింది, ఉండాలి ఏదన్నా ఒకటి, రైట్? సో ఏదన్నా ఒక యాంగ్జైటీ. సో అందుకనే కలియుగంలో చెప్పాల్సి వస్తుంది, ఖాళీగా కూర్చోకండి. ఖాళీ మనసు డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. మనసు ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, రైట్? అలా చెప్పాల్సి వస్తుంది, ఏదో ఒకటి మనసుని ఎంగేజ్ చేయాలి అలా. ఎందుకంటే రజో తమోగుణ ప్రభావంలో మనసు ఖాళీగా ఉంటే రజోగుణ తమోగుణ ప్రవృత్తితో కూడినటువంటి ఆలోచనలు వస్తాయి, రైట్? సత్వగుణంలో ఉండే వ్యక్తి మనసు ఖాళీగా ఉంటే తను శాంతంగా ఉంటాడు. మనసు యొక్క కార్యాలు ఆపేశాడు, చాలా శాంతంగా ధ్యానం చేయగలుగుతాడు, రైట్? ఆత్మస్థాయితో. సో ఆ విధంగా అనమాట. సో ఎనీవే, ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ భౌతిక జగత్తులో అంతా కూడా తాత్కాలికము, ఇంకా జీవాత్మ శాశ్వతము. ఈ రెండింటికి ఈడు జోడు కుదరట్లేదన్నమాట. ఏ విధంగా మన నూనె ఇంకా నీళ్ళని మీరు ఒక చోట ఎంత మిక్స్ చేసినా కానీ అది ఒకటి అవ్వరాదు. మీరు రోజంతా దాన్ని ఇలా ఊపండి, అయినా కానీ అది సపరేట్గానే ఉంటుంది. అవునా? సో రీసెంట్గా ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంప్లో ఒకటి వీడియో చూశాను, చాలా మంచి వీడియో. తను చెప్తున్నాడు అనమాట, ఇక్కడ రోడ్డు మీద అది పావు భాజీ అవన్నీ చేస్తారు కదా, దాంట్లో బటర్ లాగా ఒకటి ఉంటుంది, అది వేస్తారు చూసారా మీరు? ఇలా పెంక మీద వేగానే కరిగిపోతుంది. సో దాంట్లో అదేదో సబ్జీ ఇంకా పావు పెట్టి ఇలా చేసిస్తాడనమాట. సో అది ఒరిజినల్ బటర్ కాదంట. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. కెన్ యూ ఇమాజిన్? ఎందుకంటే ఒరిజినల్ బటర్ ఇస్ వెరీ కాస్ట్లీ. సో అందులో పామ్ ఆయిల్ ఉంటుంది ప్రత్యేకంగా. సో పామ్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఆయిల్స్ అనమాట. అదంతా హెల్దీ కూడా కాదు. ఇది ఎందుకు చెప్తున్నాను, దీని వెనకాల చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో దాంట్లో ఒక రకమైనటువంటి కెమికల్ యూస్ చేస్తారు. ఆ కెమికల్ చాలా డేంజరస్. ఇంకా ఆ కెమికల్ ఏం చేస్తుందో తెలుసా? నీటిని ఇంకా నూనెని ఒక చోట కలిసి ఉండేటట్టు చేస్తుంది అటువంటి కెమికల్. అలా ఉన్నందువల్లే అది చూడ్డానికి బటర్ లాగా కనిపిస్తుంది గట్టిగా. లేకపోతే నీళ్లు ఇంకా పామాయిల్ ఒక చోట ఉండలేవు మీరు ఎంత ట్రై చేసినా కానీ. ఆ కెమికల్ వేస్తే ఏమవుతుందంటే ఆ రెండు కూడా దాని మధ్య బాండింగ్ క్రియేట్ చేసి చూడ్డానికి అది పక్కా బటర్ లాగా కనిపిస్తుంది. మరియు నూనెలో వేయగా అంటే పెంక మీద వేయగానే అది సెపరేట్ అయిపోతుంది, రైట్? ఇటువంటి విషయాలు నడుస్తున్నాయి ఫుడ్ ఇండస్ట్రీలో. సో అదేవిధంగా మన జీవాత్మ, మనం అందరం కూడా ఆత్మలము, శుద్ధమైన ఆత్మలము. భౌతిక జగత్తు భౌతికమైనటువంటిది. ఈ రెండింటికి యాక్చువల్గా ఈడు జోడు లేదు, దెర్ ఇస్ నో మ్యాచింగ్. కానీ ఒక్కటి కలిసి పెడుతుంది ఇద్దరిని. ఏంటది? దాన్ని అంటారు మిథ్యా అహంకారం. అందరనండి, మిథ్యా అహంకారం, రైట్? సో యూ షుడ్ రిమెంబర్ దిస్, యూ షుడ్ రిసైడ్ దిస్. ఈ మిథ్యా అహంకారం ఏంటంటే రెండు ట్రైన్ డబ్బాలను జాయిన్ చేసేటటువంటి షంటింగ్ ఉంటుంది కదా మధ్యలో, ఆ షంటింగ్ ఏదైతే ఉందో అది రెండు డబ్బాలని కనెక్ట్ చేసి పెడుతుంది. ఫస్ట్ డబ్బా ఎక్కడికి వెళ్తుందో సెకండ్ డబ్బా కూడా అక్కడికే వెళ్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ మిథ్యా అహంకారం ఏదైతే ఉందో అది ఈ జీవాత్మని భౌతిక జగత్తులో బంధించి ఉంచుతుంది. అదర్వైజ్
నూనె ఇంకా నీళ్లు ఎప్పుడు కూడా ఒక చోట ఉండకూడదు, ఉండరాదు కూడా. కానీ అందులో ఏదో కెమికల్ వేశారు దానివల్ల అవి రెండు ఒక చోట ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మిథ్యా అహంకారం వల్ల, ఫాల్స్ ఈగో అని అంటారు దాన్ని, దాని ద్వారా మనం అందరం జీవాత్మలము ఇక్కడ భౌతిక జగత్తులో చిక్కిపోయాము. సో భౌతిక జగత్తులో చిక్కిన తర్వాత మనం అందరం కూడా కాల ప్రభావంలో ఉన్నాం. ఈ పాయింట్ చెప్పడానికి ఇదంతా చెప్పాను. కాల ప్రభావం అంటే బేసికలీ స్పీకింగ్ ఇట్ ఈస్ లా ఆఫ్ కర్మ. దట్స్ ఇట్. ఒక వ్యక్తి సుఖము దుఃఖము ఇవన్నీ ఎలా అనుభవిస్తున్నాడు? తన పూర్వంలో జరిగినటువంటి, పూర్వంలో చేసినటువంటి కార్యాల వల్ల, రైట్? దానివల్ల అప్రారబ్ధ కర్మ రూపంలో కర్మ అకౌంట్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ప్రారబ్ధ కర్మ, రైట్? ఆ విధంగా అనేక దుఃఖాలకు లోనవుతాడు ఒక జీవాత్మ. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ జీవాత్మకి ఈ లోకంతో సంబంధమే లేదు యాక్చువల్గా. ఎందుకు వచ్చారు, ఎందుకు నానా దుఃఖాలు అనుభవిస్తున్నారు? ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. ఇటువంటి ప్రశ్న అడగాలి, రైట్? సో ఆ విధంగా అందరూ కాల ప్రభావంలో ఉన్నారు. సో ఇంకా ఆ కాలమే భగవంతుడు. సో కాలము అనేది భగవంతుడి యొక్క శక్తి, గుర్తుపెట్టుకోండి. దాని అర్థం ఏంటి? భగవంతుడు తన శక్తి ద్వారా ఈ జగత్తుని నడిపిస్తున్నారు. నతస్య కార్యం కరణం చ విద్యతే, నతత్సమ నా అధికశ్చ దృశ్యతే, పరాశ శక్తిర్వివిధైవ శ్రూయతే, స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అని మనకి వేదాలు చెప్తున్నాయి. భగవంతుడు ఏదైనా తలుచుకున్నాడు అనుకోండి, అది వెంటనే అయిపోతుంది. అది భగవంతుడికి మనకు ఉన్న తేడా. మనం ఎన్నో విషయాలు తలుచుకుంటాం జీవితంలో, కానీ అన్నీ అవుతాయా? ఇంకా ఏదైతే వద్దురా బాబు అంటే అదే జరుగుతుంది. దాని అర్థం ఏంటి? మనల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఒప్పుకుంటారా లేదా? కామన్ సెన్స్. మీరు అనుకున్నది అవ్వట్లేదు, వద్దు అని అనుకుంటున్నారు, అది అవుతుంది అంటే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దాన్నే కాల రూపము అని అంటారు. భగవంతుడి కాల రూపము ఈ భౌతిక జగత్తుని కంట్రోల్ చేస్తుంది. సో అదేవిధంగా ఈ పూర్తి కురుక్షేత్ర యుద్ధాన్ని కృష్ణుడు కంట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. అర్జునుడికి, పాండవులకు తెలుసు, సంజీవుడికి తెలుసు, కోర్స్ వ్యాసుడికి తెలుసు, రైట్? ఈ పూర్తి యుద్ధాన్ని భగవంతుడు కంట్రోల్ చేస్తున్నారు. కానీ దుర్యోధనుడు ఏమనుకుంటున్నారు? నా కంట్రోల్లో ఉంది, నేను చూసుకుంటాను. దృష్టకేతుశ్చ కీతానా కాశీరాజ్యశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. పెద్ద పెద్ద యోద్ధల పేర్లు చెప్తున్నాడు. మన సైడ్లో ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇంకా వాళ్ళ సైడ్లో ఓకే, భీముడు ఉన్నాడు, ఆయన కొంచెం స్ట్రాంగ్, మిగతా వాళ్ళు ఓకే. మన సైడ్లో భీష్మ, ద్రోణ, కర్ణ, ఈ విధంగా ఏమంటారు, ఇలా కాన్ఫిడెంట్గా, ఓవర్ కాన్ఫిడెంట్గా తను చెప్తున్నాడు అనమాట. అంటే తను ఏమనుకుంటున్నాడు? ఇదంతా నా కంట్రోల్లో ఉందనుకుంటున్నాడు. ఇక్కడి నుంచే జీవాత్మ యొక్క మిథ్యా అహంకారం స్టార్ట్ అయిపోతుంది. ఈ లోకము నా కంట్రోల్లో ఉంది, నా ఫ్యామిలీ నా కంట్రోల్లో ఉంది, నా లైఫ్ నా కంట్రోల్లో ఉంది, రైట్? సో యాక్చువల్గా చూస్తే మనం అందరం కాలము కంట్రోల్లో ఉన్నాం. ఇంకా మనకు కొంచెం స్పేస్ ఇచ్చారు కంట్రోల్ చేయడానికి, అది కూడా మన కర్మని బట్టి, రైట్? ఇప్పుడు నా కర్మలో బ్రేక్ఫాస్ట్ రాసి ఉందనుకోండి, మంచి బ్రేక్ఫాస్ట్, అందులో నేను ఎంచుకోవచ్చు ఏ బ్రేక్ఫాస్ట్ తినాలి, ఇడ్లీనా దోశనా, అంత స్పేస్ నాకు ఇచ్చారు, అంతే. సో ఈ విధంగా కాల కాల ప్రభావంలో అందరూ కూడా ఉన్నారు అనే విషయం ఇక్కడ చెప్పి భగవంతుడు ఏమంటున్నారు? నా ప్లాన్ ఏంటంటే వీళ్ళందరూ చచ్చిపోతారు, కానీ మీరు మాత్రం ఉంటారు, పాండవులందరూ కూడా. అది భగవంతుడి ప్లాన్. ఎందుకంటే భగవంతుడు వచ్చింది దేనికోసము? ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మ సంస్థాపన చేయాలంటే తను ఒక ప్లాన్ ఉండాలి, మరి ఆ ప్లాన్లో కొంతమంది నిమిత్తులు కూడా ఉండాలి. సో అందుకనే ధర్మాత్ములైనటువంటి పాండవులను భగవంతుడు నిమిత్తులుగా ఎంచుకున్నారు, వారి చేత ధర్మ సంస్థాపన చేయిస్తున్నారు. ఇంకా భగవంతుడు చూడండి, ఈ విషయం ఎక్కువ పబ్లిక్లో చెప్పలేదు, అర్జునుడికి పర్సనల్గా చెప్తున్నారు. కోర్స్ ఆ మహాభారతం రచించి ఇదంతా మనకు పబ్లిక్ వచ్చేసింది, కానీ కృష్ణ ఇస్ టెల్లింగ్ వెరీ సీక్రెట్లీ టు దిస్ అర్జున్, బికాస్ ఈ క్రెడిట్ అంతా తను అర్జునుడికి ఇవ్వాలనుకుంటున్నారు. ఇదంతా యుద్ధం చేసింది అర్జునుడు, పాండవులు, వీళ్ళే గెలిచారు, క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలని. కానీ వాస్తవము ఏంటి? అంతా కూడా చేసింది కృష్ణుడు, రైట్? ఆ ఒక విషయం మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన అంశం మనం చర్చించాలి. ఈ కాల రూపము
భక్తులని ఎలా ప్రభావ పెడుతుంది, అభక్తులను ఎలా ప్రభావ పెడుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్ తెలుసుకోవడం, రైట్? ప్రభుజీ, మరి భక్తులు కూడా ఇదే కాల ప్రభావంలో ఉంటారా? మరి భక్తి చేసి ఏమైనా ప్రయోజనం, డిస్కౌంట్ ఏమైనా ఉందా? అటువంటి ప్రశ్నలు మనకు రావచ్చు, రైట్? ఇప్పుడు చూడండి, దీని గురించి మనం భాగవతంలోకి వెళ్ళాలి. భాగవతంలో భీష్ముడు అక్కడ ఆ, బాణాలతో తయారైన బెడ్ మీద పడుకొని ఉన్నారు, మృత్యు సమయం, రైట్? సో అక్కడ తన ఆఖరి ఒక కోరిక కూడా ఉండింది. అఫ్ కోర్స్ తన ముఖ్యమైన కోరిక ఆఖరికి ఏంటంటే, నేను కృష్ణుడిని చూస్తూ చూస్తూ తన దర్శనం చేస్తూ చేస్తూ నేను ప్రాణం వదిలేయాలి. యాక్చువల్గా మనందరి కోరిక ఇలాగే ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి సందర్భాలు ఎందుకు జరుగుతాయి శాస్త్రాల్లో? దీని ద్వారా ఆ ఎగ్జాంపుల్స్ చూసి మనకు రైట్ ఇన్స్పిరేషన్ రావాలి, అవునా? సో రైట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను ఎక్కడ చనిపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయినా, ఇప్పుడు చూడండి, భీష్ముడు ఏ విధంగానైతే శరీరాన్ని త్యజించారో అది ఎవరు ఊహించకూడదు కూడా, అవునా కాదా? అలాంటి చావు ఎవరని కోరుకుంటారా? కోరుకోరు జనరల్గా. నేను ఒకసారి ఇక్కడ కొత్తపేటలో క్లాస్ తీసుకుంటున్నప్పుడు నేను క్లాస్లో అడిగాను అనమాట. అక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో నేను అన్నాను, అందరికీ జీవితంలో అనేక కోరికలు ఉంటాయి, రైట్? సో మనందరికి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క కోరికలు ఉన్నాయి. సో నేను ర్యాండమ్గా ఒక వ్యక్తిని, సీనియర్ సిటిజన్ని పట్టుకున్నాను. మీరు చెప్పండి సార్, మీ కోరిక ఏంటి జీవితంలో? సార్ నా కోరిక ఏంటంటే, నాకు నొప్పి లేనటువంటి చావు కావాలి, అది నా కోరిక. అవునా? జనరల్గా అందరూ అలాగే అనుకుంటారు, నా చావు కొంచెం మంచిగా ఉండాలి. ఆ, ఇలా యాక్సిడెంట్ అయిపోయి ఐసీయూలో 10 రోజులు ఉండి, ఆ, ఇక్కడ ఇంజెక్షన్ అక్కడ ఇంజెక్షన్, అది ఇది వద్దు, మంచి చావు రావాలి అని కోరుకుంటున్నారు, రైట్? సో కోర్స్ టెక్నికల్గా మీరు చూస్తే ఇది కూడా అజ్ఞానం వల్లే, రైట్? మంచి చావు ఏంటి, చెడు చావు ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ మెటీరియలీ? ఎస్ ఆర్ నో? ఏ విధంగా చావు చావే, అండ్ కర్మని బట్టి జీవాత్మకి వేరే గమ్యం దక్కుతుంది. మీరేదో మంచిగా చచ్చిపోయి, సరే నాకు క్యాన్సర్ రాలేదు, నాకు ఏ రోగం రాలేదు, నేను అకస్మాత్తుగా హాయిగా పొద్దున చచ్చిపోయాను. సో వాట్ ఈస్ ద బెనిఫిట్? నెక్స్ట్ బాడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఇంకా జీవితాంతం నేను పాపాలు చేశాను అనుకోండి, నెక్స్ట్ కుక్క శరీరము, పంది శరీరము, నక్క శరీరం రెడీగా ఉంది అక్కడ. మంచిగా చచ్చి ప్రయోజనం ఏంటి? ఎస్ ఆర్ నో? ఇంకా భీష్ముడు చాలా చాలా కఠినంగా శరీరాన్ని త్యజించాడు. ఒక ఇంజెక్షన్కే మనకి ఇదైపోతుంది, ఆయనకు మొత్తం ఒళ్ళంతా ఇంజెక్షన్లు, అంటే బాణాలు కుచ్చుకుని ఉన్నాయి, మామూలు విషయం కాదు. ఇంజెక్షన్ పెయిన్ కుచ్చినప్పుడే ఉంటుంది, దాని తర్వాత ఉండదు. కానీ బాణం శరీరంలో కుచ్చుకుందనుకోండి, అనుక్షణం దాని నొప్పి ఉంటుంది, అనస్థీసియా లేదు అక్కడ. అటువంటి దుఃఖపూరితమైనటువంటి పరిస్థితిలో భీష్ముడు శరీరాన్ని త్యజిస్తున్నాడు. ఇంకా ఎంత ఆనందంగా ఉన్నాడు తను, అవునా? సో ఫస్ట్ లెసన్ ఏంటంటే, భక్తులు ఎప్పుడు కూడా నాకు మంచి చావు రావాలి, చెడు చావు రావాలని అనుకోరు. భౌతికంగా మంచి, భౌతికంగా చెడు, ఈ రెండు కూడా చెడే అని చెప్పారు. ఏ భాలో ఏ మంద షేయ్ మనేర భ్రమ అని చెప్పారు చైతన్య చరితామృతంలో. భౌతికంగా ఇది శుభము, అది అశుభము అని అనుకుంటాం కదా. యాక్చువల్గా భౌతికంగా అంటే ఏదైతే కృష్ణరహితమో, కృష్ణుడు లేనటువంటిది ఏదైనా కానివ్వండి, అంత అశుభమే. ఇంకా కృష్ణుడు ఉంటే అది భౌతికంగా అశుభమైనప్పటికీ అది శుభమే. ఇప్పుడు చూడండి, భీష్ముడు ఏ రకంగా శరీరాన్ని త్యజిస్తున్నాడో, భౌతిక పరంగా చూస్తే అది చాలా అశుభం, అవునా కదా? ఇటువంటి సావా, అయ్యయ్యో అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది చాలా శుభము. సాక్షాత్తు కృష్ణుడు కళ్ళ ముందు ఉన్నారు. ఎంతమందికి ఆ ఛాన్స్ దొరుకుతుంది చెప్పండి? చనిపోయేటప్పుడు కృష్ణుడు కళ్ళ ముందు ఉన్నాడు, పర్సనల్గా. ఇంకా స్మైల్ కూడా ఇస్తున్నాడు కృష్ణుడు. చెప్పండి, ప్రహసన్ అని ఒక పదం వస్తుంది, భీష్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అక్కడ నిలబడున్నాడు, యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తున్నారు, మీరందరూ వినండి, అక్కడ నిలబడి ఉన్నాడు చూడండి ఆ కృష్ణుడు. ఎవరినైతే నువ్వు కజిన్ అనుకుంటున్నావు ఇన్ని రోజుల నుంచి, ఆయన సంగతి తెలుసా నీకు? చెప్తాను వినండి అని. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అవునా, ఎవరైనా చెప్పండి చెప్పండి అని. ఆయనే ఏషవై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ తుమాన్ అని చెప్పారు. తాను సాక్షాత్తు నారాయణుడు, సాక్షాత్తు భగవంతుడు, కానీ మీ కజిన్ లాగా నటిస్తున్నాడు. ఎంత యాక్టింగ్ చేశాడు! అప్పుడు కృష్ణుడు స్మైల్ ఇస్తున్నారు నిలబడి. కృష్ణుడికి తెలుసు భీష్ముడు వచ్చాడు,
నేను అనుకున్న కార్యం చేశాడు, మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేస్తాడు. కృష్ణ ఈజ్ వెయిటింగ్. భీష్ముడికి కూడా తెలుసు, నేను వచ్చిన పని అయిపోయింది, నేను చాలా ఆనందంగా హాయిగా మళ్ళీ నేను భగవద్ధామానికి వెళ్ళిపోతాను, భగవంతుడి సేవలో నెలకొని ఉంటాను. చూసేవాళ్ళు బాధపడుతున్నారు, పాండవులు పాపం బాధపడుతున్నారు. ఆ, ఎంత ఏదైనప్పటికీ, ఎంత ధృతరాష్ట్రుడు ఎంత చేసినప్పటికీ ఈయన మాత్రం మా సైడ్లో ఉన్నాడు. అవునా కదా? ప్రేమ చూపించాడు ఎంతైనా, మా పట్ల ఆయనకు ప్రేమ ఉండింది. కొన్ని సమయాలలో తను వ్యక్తం చేయలేకపోయాడు. అవునా? కరెక్ట్. పరిస్థితుల వల్ల. ఎవరు? భీష్ముడు పాండవుల మీద ప్రేమ వ్యక్తం చేయలేకపోయాడు. రైట్. అయినా కానీ దే నో దట్ మేమంటే ఆయనకు చాలా ఇష్టం. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. కరెక్ట్. మనకు చాలా ఇష్టమైన వ్యక్తి చనిపోతే, ఆ, ఎవరైతే మన జీవితంలో మనకు ఎటువంటి సపోర్ట్ లేనటువంటి సమయంలో వారు మనకు సపోర్ట్ ఇచ్చారనుకోండి, వారు మనకు నేనున్నానండి అని చెప్పారనుకోండి, ఇంకా అటువంటి వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో ఖచ్చితంగా దుఃఖం వస్తుంది కదా. ఆ? సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. అందరూ భీష్ముడి దర్శనం చేసుకుంటున్నారు. ఇమాజిన్, దేవీ దేవతలందరూ కూడా వచ్చారు. సచ్ అ వండర్ఫుల్ పాస్ టైమ్ ఫ్రమ్ భాగవతం. సో ఆ సందర్భంలో భీష్ముడు చెప్పారనమాట. ఉమ్, అయితే ఏమన్నారంటే, అహో కష్టమహోన్యాయం యద్యూయం ధర్మనందన జీవితుం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయ. ఓ పాండవులారా, అహో, అహో అంటే ఏంటి? ఇలా మనము ఆశ్చర్యంగా దుఃఖంలో చెప్తా అహో, అయ్యయ్యో అంటాం మన తెలుగులో. ఆ విధంగా అహో కష్టం, అహో అన్యాయం. ఇప్పుడు మీకు అందరికి అర్థమైపోయింది, తెలుగులోనే ఉన్న ఈ పదాలు. కష్టాలు, అహో కష్టం, అహో అన్యాయం. ఎన్ని కష్టాలు, ఎన్ని అన్యాయాలను మీరు ఎదుర్కొన్నారు పాండవులు ప్రత్యేకంగా. ఆ? మీరు ఎన్ని కష్టాలు, ఎన్ని అన్యాయాలు ఎదుర్కొన్నారంటే, లాజికల్గా చెప్పాలంటే మీరు అసలు ప్రాణంతో ఉండకూడదు యాక్చువల్గా. ఎప్పుడో చనిపోవాల్సింది మీరు అని చెప్తున్నా. జీవితం నా అర్హత క్లిష్టం. అన్ని కష్టాలు మీరు ఎదుర్కొన్నారు. మరియు విప్ర ధర్మ అచ్యుతాశ్రయ. విప్ర అంటే బ్రాహ్మణుడు, భక్తులు, వైష్ణవులు. ధర్మ అంటే ధర్మము, ధార్మికమైన ప్రిన్సిపల్స్. అచ్యుత అంటే కృష్ణుడు. కానీ మీరందరూ ఈ ముగ్గురు ఆశ్రయంలో ఉన్నారు. అవునా? ఇది మాత్రం వీళ్ళ స్పెషాలిటీ. ఏది ఏమైనా జీవితంలో ఈ ముగ్గురు ఆశ్రయాన్ని వాళ్ళు వదలలేదు. విప్ర ధర్మ అచ్యుతాశ్రయ. ఇప్పుడు మన మన యాజ్ అ డివోటీ ఇన్ కలియుగ 21st century, ప్రాక్టీసింగ్ అండర్ గౌడీయ వైష్ణవిజం, మనకి ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది ఇది? విప్ర అంటే సీనియర్ వైష్ణవులు, సీనియర్ భక్తుల యొక్క గైడెన్స్లో ఉండడం. ధర్మ అంటే ధార్మికమైన నియమాలు పాటించడం, 4 నియమాలు పాటించడం, 16 మాలలు చేయడం. ఇది మనకు వచ్చిన నియమాలు. మనం ఇక్కడ ఈ కాలంలో ఎక్కువగా క్షత్రియ ఇవన్నీ కూడా లేవు, టు బి వెరీ హానెస్ట్. కరెక్ట్. ఎందుకంటే చెప్పారు కూడా ఆల్రెడీ, కలియుగం ఏ విధంగా ప్రగతి చెందుతుందో వర్ణాశ్రమం కూడా క్షీణమైపోతుంది. సో యూ డోంట్ ఫైండ్ రియల్ క్షత్రియాస్. అసలైన క్షత్రియుడు రాజు పరిపాలిస్తే యుద్ధంలో తను ముందుంటాడు. ఇక్కడ ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని మీరు వెళ్ళి ఆ కంట్రీని అటాక్ చేయండి, ఈ కంట్రీ, అటువంటి రాజులు కాదు. ఏ సార్, ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. యుధిష్ఠిర్ మహారాజ్ కూడా అక్కడ బాణం తీసుకొని ఉన్నారు, అండ్ హీఈస్ ద కింగ్. అది అన్నమాట అసలైన క్షత్రియుడు. రైట్. సో ఆ విధంగా విప్ర అంటే సీనియర్ భక్తులు, వైష్ణవులు, వీళ్ళ ఆశ్రయంలో ఉండడము. ధర్మ అంటే నియమాలు పాటించడము, ధర్మాన్ని పాటించడం, ప్రత్యేకంగా భక్తి ధర్మాన్ని పాటించడం. ఇంకా అచ్యుత అంటే ఆబ్వియస్గా భగవంతుడి శరణాన్ని తీసుకోవడం, భగవంతుడే మన సర్వస్వం అని అనుకోవడం. ఇది కనుక మనం చేసామనుకోండి, ప్రస్తుతం బహుశా మనకు కఠినమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ మన ఫ్యూచర్ 100% సేఫ్. ఈ విషయం ప్రభుపాదుల వారు తాత్పర్యం చెప్తున్నారు. డోంట్ బికమ్ డిసప్పాయింటెడ్. ఏమంటున్నారంటే, పాండవులకు కూడా వాళ్ళంతా ధర్మాత్ములైనప్పుడు విప్ర ధర్మ అచ్యుతాశ్రయ, ఈ మూడింటి ఆశ్రయాన్ని తీసుకున్నప్పటికీ వాళ్ళకి దుఃఖాలు వచ్చాయి. మరి ఇది ఆశ్చర్యకరమైన విషయం. ప్రభుజీ, ఇదేంటి ప్రభుజీ, ఇంత మంచి ఆశ్రయాన్ని తీసుకున్నారు, మరి వీళ్ళకి ఎందుకు దుఃఖాలు వచ్చాయి? అందుకనే ముందుకెళ్ళి భీష్ముడు క్లారిఫికేషన్ ఇచ్చారు ఎందుకు జరిగిందనేది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో దిస్. ఇంకా అదే విషయం కూడా కాదు, మరి పాండవుల జన్మ చూడండి, పాండవుల కర్మలు చూడండి. వాళ్ళకు పితృదోషం ఉందా? లేదు. మాతృదోషం ఉందా? లేదు. వాళ్ళు ఏదో పూర్వజన్మలలో చాలా చాలా పాపాలు చేశారేమో, అందుకని ఇప్పుడు దుఃఖాలు అనుభవించారు. అందుకనే భీష్ముడికి పాయిజన్ ఇవ్వడానికి ప్రయత్నించారు, ఇంకా ద్రౌపది చీర లాగడానికి ప్రయత్నించారు,
లక్షాగ్రహంలో కాల్చి చంపేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కూడా వాళ్ళ పూర్వకర్మల వల్ల చాలా కూడా చెప్పరాదు. ఎందుకంటే వీళ్ళు శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులకు పూర్వకర్మలు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు కర్మాణి నిర్దహతి కించుత భక్తి భాజాం. పూర్వకర్మలన్నీ కూడా మొత్తం మంటలో కాలిపోయి బూడిదైపోయాయి. సో వాళ్ళకి పితృదోషం లేదు, మాతృదోషం లేదు, కర్మల యొక్క ఇది లేదు. ఇంకా మీరు పాండవులను చూస్తే గొప్ప ధనుర్ధరుడు అర్జునుడు, ధర్మము సొంత పుత్రుడు యుధిష్ఠిరుడు. అవునా కదా? ఇంకా అక్కడ భీముడు ఉన్నాడు, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అంత శక్తివంతమైన భీముడు, అంత ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు, అజాత శత్రవ, తనకి శత్రువే పుట్టలేదు, అంత ధర్మాత్ముడు అనమాట. రైట్. ధర్మరాజు అని కూడా అంటాం మనం తెలుగులో. రైట్. ఇంకా ధనుర్ధరుడైనటువంటి అర్జునుడు, ఇంత బెస్ట్ ఆఫ్ ద పీపుల్ హీ హ్యాస్. ఇంకా సాక్షాత్తు కృష్ణుడు. ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకు దుఃఖాలు వచ్చాయి. భీష్ముడు ఈ పాయింట్ తీసుకొచ్చాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి దుఃఖాలు వచ్చాయి. అయితే ఏమన్నాడు, దానికి ఆన్సర్ ఏమన్నాడు అంటే భీష్ముడు, సర్వం కాలకృతం మన్యే అని చెప్పాడు. ఆయన కూడా ఈ కాల పదాన్ని ఉపయోగించాడు. సర్వం కాలకృతం మన్యే భవతాం చయద ప్రియం సపాలోయం వశే లోకో వాయోరివ ఘనావలి అని చెప్పారు. ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం. ఇట్స్ వండర్ఫుల్ శ్లోకం. ఏ విధంగానైతే ఆకాశంలో మబ్బులు వాయు ప్రభావం ద్వారా అటు ఇటు వెళుతూ ఉంటాయో, అదేవిధంగా ఈ లోకంలో మన జీవితంలో అనేక అనుభూతులు మనకు కలుగుతూ ఉంటాయి. అవశం అంటే మన వశంలో లేకుండా, ఏ విధంగానైతే ఆ మబ్బుకి తన కంట్రోల్లో లేదు. అవునా? గాలి వచ్చేసిందంటే మబ్బు వెళ్ళిపోవాల్సిందే, తన కంట్రోల్ చేయరాదు. అదేవిధంగా ఇలా అనుకోనటువంటి దుఃఖాలు, పరిస్థితులు వస్తాయి. ఇది కాలం వల్ల వస్తుంది. కాలం సర్వం కాలకృతం మన్యే. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం గమనించాలి. సో ఇక్కడ భీష్ముడు ఏమంటున్నాడు, మీ దగ్గర బెస్ట్ ధనుర్ధరుడు ఉన్నాడు, మీ దగ్గర బెస్ట్ శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడు, మీ దగ్గర బెస్ట్ ధర్మాత్ముడు యుధిష్ఠిరుడు ఉన్నాడు, స్వయంగా కృష్ణుడు ఉన్నారు, ఇంకా విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయ, మీకు పితృదోషం లేదు, మాతృదోషం లేదు, ఏమీ లేదు, అయినా కానీ ఇన్ని దుఃఖాలు అనుభవించారంటే దాని ఒక్కొక్క కారణం ఏంటో తెలుసా? కృష్ణుడి ప్లాన్. ఒకే లైన్లో చెప్పాడు. ఏంటిది? కృష్ణుడి ప్లాన్ స్వీకరించాలి. బికాస్ మీరు ఏ లాజికల్ రీజనింగ్ ఇవ్వరు. అది ఇక్కడ కృష్ణుడి ప్లాన్ కాకపోతే మరి వాళ్ళు ఎందుకు దుఃఖం అనుభవించారు చెప్పండి? పూర్వంలో కర్మలు ఏమైనా ఉన్నాయి? లేవు. పితృదోషం ఉంది? లేదు. మాతృదోషం ఉంది? లేదు. వీళ్ళకి యుద్ధం చేయడం రాదు, అలా ఉందా? అర్జునుడు యుద్ధం చేస్తే ఇక అందరు పారిపోవాల్సింది అక్కడి నుంచి. భీముడు వచ్చాడు అనుకోండి, పిక్చర్లో అందరిని చట్నీ చేసేస్తాడు. అటువంటి బెస్ట్ వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, అయినా కానీ వాళ్ళ జీవితంలో దుఃఖం వచ్చింది. ఎందుకంటే ఇది కృష్ణుడి ప్లాన్ కాబట్టి. సో అందుకనే భీష్ముడు ఏమన్నాడంటే దాన్ని కంటిన్యూ చేసి, దయచేసి ఈ కృష్ణుడిని, ఏగో ఇక్కడ నిలబడి ఉన్నాడు చూడండి, నవ్వుతున్నాడు చాలా ఇన్నోసెంట్గా, తను మృత్యు సమయంలో చెప్తున్నాడు ఇదంతా కూడా లోకానికి తెలియజేస్తున్నాడు. అక్కడ కేవలం పాండవులు లేరు, గుర్తుపెట్టుకోండి. మీరు భాగవతం వర్ణన చదివితే పెద్ద పెద్ద ఋషుమునులు వేరే వేరే లోకాల నుంచి అక్కడికి వచ్చారు. భీష్ముడు క్లాస్ ఇవ్వబోతున్నాడు, భాగవతం క్లాస్ బై భీష్మ. అండ్ హౌస్ఫుల్ కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా, భూమి అంతా కూడా మంచి మంచి వాళ్ళు అక్కడికి వచ్చారు వినడానికి. ఈ భీష్ముడు మాట్లాడాడు అనుకోండి, ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్. ఇంకా ఇదంతా ప్లాన్ చేసింది కృష్ణుడే, భీష్ముడి చేత నోట రావాలని. ఆ భీష్ముడి నోట రావాలని యుధిష్ఠిర్ మహారాజు మనసులో ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఏంటి ఆలోచన? ఈ యుద్ధం అంతా జరిగింది నా వల్ల ఇంతమంది చనిపోయారు, నేను పాపాత్ముని గిల్టీ మూడ్లో వెళ్ళిపోయాడు. ఎవరు? యుధిష్ఠిర్ మహారాజు. అవునా కదా? ఎప్పుడెప్పుడు మనం చాలా పెద్ద యుద్ధం చేసి గెలిస్తే పాపం అనిపిస్తుంది కదా. ఒక దొంగే అనుకోండి, దొంగతనం చేశాడు, మీరు కూడా చాలా కోర్టు కేసు అదంతా చేశాడు. ఆ దొంగకి ఏమన్నారంటే కోర్టులో 10 ఏళ్ళు జైలు శిక్ష. నిజంగానే భక్తులకి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. పాపం 10 ఏళ్ళ జైలు శిక్ష, అయ్యో ఫీలింగ్ వస్తుంది, నా వల్లే అని ఫీలింగ్ వస్తుంది. ఆల్దో ఆయనకి తగిన శిక్ష రావాలి తను చేసిన దొంగతనం, అయినా కానీ భక్తులు ఎప్పుడు కూడా అయ్యో నా వల్ల దుఃఖంలో వెళ్ళిపోయాడు, సరే పాపం అని ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా యుధిష్ఠిర్ మహారాజు మనసులో ఈ ఆలోచన తీసుకొచ్చింది కృష్ణుడే, పరమాత్మగా ఉన్నాడు లోపల.
సో అలా యుధిష్ఠిర మహారాజు గిల్ట్లో ఉన్నారు. తను అందరిని అడుగుతున్నాడు ఏమని, నేనే పాపాత్ముడిని, నేను ఖచ్చితంగా నరకంలో వెళ్ళి ఎన్ని ఎన్ని జన్మలు అక్కడికి వెళ్ళిపోవాలి, నేను అటువంటి వ్యక్తిని, నాకు రాజ్యలోభం వల్ల నేను ఇంతమందిని చంపాను. మనందరికి తెలుసు రాజ్యలోభం వల్ల చేయలేదు, అవునా? అయినా కానీ అలా తన మీద తీసుకుంటున్నాడు. సాక్షాత్తు వ్యాసదేవుడే చెప్పారు, బాబు నేను వ్యాసుడిని, అవునా కదా, సర్వజ్ఞుణ్ణి, నేను చెప్తున్నాను ధర్మం ఏంటో అధర్మం ఏంటో నాకు తెలుసు, అవునా? వ్యాసదేవుడి కాక ఇంకెవరికి తెలుస్తుంది? ఆయనే చెప్తున్నాడు, యుధిష్ఠిర ఇందులో నీ తప్పు అనుమాత్రము లేదు, నీకు ఎటువంటి పాపం అంటుకోదు, డోంట్ వరీ. అధర్మానికి అధర్మంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను చంపడంలో పాపం లేదు, సో డోంట్ వరీ టూ మచ్. వ్యాసుడి మాట కూడా వినడం లేదు ఆయన. ఇప్పుడు హైట్ ఏంటంటే కృష్ణుడి మాట కూడా వినడం లేదు ఆయన. అరే కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు వచ్చి, యుధిష్ఠిర అలా కాదు, అరే నేను భగవంతుడిని, కర్మ సిద్ధాంతం సృష్టించింది నేనే, నరకాలు సృష్టించింది నేనే, నేను చెప్తున్నాను నీకేం అవ్వదు. అయినా కానీ వినడం లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అరే ఎవరిప్పుడు ఆయనని ఇది చేయాలి? అక్కడేమో భీష్ముడు ఆ బాణాల బెడ్ మీద పడుకొని ఉన్నాడు. కృష్ణుడు మంచి ప్లానింగ్ చేశాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు ఆయన అనుకున్నాడు భీష్ముడు ఎంత గొప్ప వ్యక్తి అనేది, ఎంత గొప్ప భక్తుడు అనేది లోకానికి తెలియాలి. సో అందుకనే ఈయన ఎవరు ఏం చెప్పినా కానీ యుధిష్ఠిర్ మహారాజ్ కన్విన్స్ అవ్వకూడదు అని లోపల నుంచి మొత్తం మేనేజ్ చేస్తున్నారు. ఎవరు? కృష్ణుడు, పరమాత్మ కదా. అందుకని ఎవరేం చెప్పినా కానీ తను స్వీకరించలేదు. ఆఖరికి యుధిష్ఠిర్ని ఏమన్నారంటే, నువ్వు భీష్ముడు మాటే వింటావు, రా తీసుకెళ్తాను అని భీష్ముడి దగ్గర తీసుకెళ్తే, అప్పుడు భీష్ముడు మాట్లాడితే అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్కి కొంచెం పాసిఫికేషన్ వచ్చింది. చెప్పారు. అందుకనే యుధిష్ఠిర్ మహారాజు యొక్క ఆందోళన తగ్గించడానికి చెప్పాడు, ఇది సర్వం కాలకృతం అన్నే, నువ్వు బాధపడకు ఇంతమంది చనిపోయారని, ఇది నువ్వే చేసావని అనుకోకు, ఇంకా నీ జీవితంలో దుఃఖాలు వచ్చాయి, ఇవన్నీ కూడా సర్వం కాలకృతం అన్నే, ఏం బాధపడకు. రైట్. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ లెసన్ మనకి, మన జీవితంలో దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకోకూడదు. ఇంకా ఇతరుల జీవితంలో కూడా దుఃఖాలు వస్తాయి. ఎప్పుడెప్పుడు మన జీవితం బాగుండొచ్చు, వేరే వాళ్ళ దుఃఖాలను చూసి మనకు దుఃఖం అవుతుంది, అవునా? కుటుంబ సభ్యులే కావచ్చు, అది కూడా మన కంట్రోల్లో లేదు. మీ సొంత కూతురు అయినప్పటికీ, మీ సొంత కొడుకు అయినప్పటికీ, మీ భార్య అయినప్పటికీ, మీ భర్త అయినప్పటికీ, వాళ్ళ దుఃఖాలను పూర్తిగా తగ్గించే శక్తి మన దగ్గర లేదు. ఎందుకంటే సర్వం కాలకృతం మన్యే, అందరూ కాల ప్రభావంలో ఉన్నారు. సో అందుకనే మనము మన దుఃఖమే కానివ్వండి, ఇతరుల దుఃఖమే కానివ్వండి, దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దుఃఖ సాగరంలో మునిగిపోవద్దు. దాని ద్వారా దక్కేదేం లేదు. రైట్. సో అందుకనే ఇప్పుడు మనం గనక భగవంతుడి విప్రధర్మ అచ్యుతాశ్రయాన్ని తీసుకుంటే మనము శాశ్వతంగా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎవరైతే కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా వాళ్ళు ఇతర దుఃఖంలో వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా భగవంతుడితో కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్వీస్ యూ కెన్ డూ టు ఎనీ వన్. అప్పుడే వాళ్ళ దుఃఖాలు కూడా తగ్గుతాయి. రైట్. సో ఆ విధంగా అదొక లెసన్ ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో నేను చెప్పాను, సారీ క్లాస్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, ప్లీజ్ బేర్ విత్ మీ, ఎందుకంటే ఈ పాయింట్ కంప్లీట్ చేయాలి నేను. ప్రత్యేకంగా భీష్ముడి యొక్క ఘట్టం ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలముతో కాలము ఎవరైతే నార్మల్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద కర్మ సిద్ధాంతం లాగా పనిచేస్తుంది. సింపుల్. నార్మల్ వ్యక్తులు అంటే ఎవరైతే భగవంతుడు విప్రధర్మాచ్యుత ఆశ్రయాన్ని తీసుకోలేదో, కేవలం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అటువంటి పనులు చేస్తున్నారు, విచ్ ఇస్ ద మ్యాక్సిమం ఇన్ టుడేస్ ఏజ్. ఒక కాలంలో అలా కాదు. ఈ కాలంలో 21st century, వీఆర్ ఇన్ 2025 ఏప్రిల్ మీరు చూడండి, లోకంలో మ్యాక్సిమం పీపుల్ ఆర్ జస్ట్ బిజీ. ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా కడుపు నింపుకోవాలి, ఒక ఫ్లాట్ ఇక్కడ తీసుకున్నాను, నెక్స్ట్ గచ్చిబౌలిలో తీసుకోవాలి, నెక్స్ట్ షాద్ నగర్లో ల్యాండ్ కొనుక్కోవాలి, ఇదే నడుస్తుంది. దట్స్ ఇట్. అలా ఒకరోజు మృత్యు వచ్చేస్తుంది, అయిపోయింది. రైట్. సో ఇటువంటి వాళ్ళు పూర్తిగా కర్మ సిద్ధాంతం కంట్రోల్లో ఉంటారు. వీళ్ళు ప్యూర్గా చేసినటువంటి కర్మలను బట్టి ప్రకృతి వాళ్ళకి అటువంటి గమ్యాన్ని ఇస్తుంది. వీళ్ళు పుణ్యాత్ములు కూడా అవ్వచ్చు. రైట్. వాళ్ళకి పుణ్యాన్ని బట్టి అటువంటి గమ్యం దక్కుతుంది. పాపాత్ములైతే పాపపు గమ్యము దక్కుతుంది. రైట్. కానీ భక్తుల మీద ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే, భక్తులు కూడా భగవంతుడి కంట్రోల్లో ఉన్నారు. రైట్. కానీ
ఇక్కడ భగవంతుడి కంట్రోల్లో వాళ్ళు పర్సనల్గా భగవంతుడి ఇన్వాల్వ్గా ఉన్నారు. కర్మ సిద్ధాంతంలో భగవంతుడు పర్సనల్గా లేరు, భగవంతుడు ఏజెన్సీ ద్వారా చేయిస్తున్నారు. రెండింటికి చాలా తేడా ఉంది, రైట్? ఇప్పుడు మనం రోడ్డు మీద నేను సిగ్నల్ బ్రేక్ చేశాను అనుకోండి, అక్కడ గవర్నమెంట్ నన్ను డైరెక్ట్గా వచ్చి పక్కడుతూ ప్రైమ్ మినిస్టర్ వచ్చి పట్టుకుంటాడా? ఇట్రా ఇట్రా సిగ్నల్ను ఏజెన్సీ ద్వారా చేయిస్తాడు, అవునా కదా? కర్మ సిద్ధాంతం అలా పనిచేస్తుంది. సో భగవంతుడు ఈ ప్రకృతి బహిరంగ శక్తి అనే ఏజెంట్ని పెట్టారు. ఆ బహిరంగ శక్తిని మాయాదేవి అని కూడా అంటారు, లేకపోతే దుర్గాదేవి అని కూడా అంటారు. ఇంకా దుర్గాదేవి దగ్గర త్రిశూలం ఉంది. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఈ మూడు త్రిశూలాలతో ఇలా కూర్చితే అప్పుడు మనకి దుఃఖం అనుభవం అవుతుంది, అవునా? ఇది ఎవరి కోసము? దుర్గాదేవి ఎవరి మీద పనిచేస్తుంది? ఎవరైతే అభక్తులు ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళని పనిష్ చేయడంలో దుర్గాదేవి బిజీగా ఉన్నారనమాట. కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా పర్సనల్గా భగవంతుడి కంట్రోల్లో ఉంటారు. భగవంతుడి కంట్రోల్లో ఉన్నప్పటికీ దుఃఖం రావచ్చు, కానీ ఆ దుఃఖము భగవంతుడి ప్లాన్ ద్వారా వచ్చినటువంటి దుఃఖం అనమాట. నేను శుద్ధ భక్తుల గురించి మాట్లాడుతున్నాను, ఓకే? శుద్ధ భక్తులు అంటే ఎటువంటి కల్మషం లేదు, వాళ్ళు కంప్లీట్గా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారు. లైక్ అర్జున అండ్ పాండవస్. ఇప్పుడు అర్జునులు, పాండవులు భగవంతుడు నిత్య పార్షదులు. వాళ్ళ జీవితంలో దుఃఖం వచ్చిందా? వచ్చింది. కానీ అది కర్మ సిద్ధాంతం వల్ల రాలేదు, భగవంతుడి ప్లాన్ వల్ల వచ్చింది. భగవంతుడు లోకానికి తెలియజేయాలనుకున్నారు, నా భక్తులు చూడండి, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ వాళ్ళు నన్ను మర్చిపోరు. ఆ భక్తుల కీర్తి పెంచడానికి చేశారు. సేమ్ గోస్ విత్ శ్రీల ప్రభుపాద్. ఆయన కూడా అనేక దుఃఖాలను అనుభవించారు బాహ్యంగా చూస్తే, కానీ ఆయన కీర్తి పెంచడానికి, అవునా? అలాగా. సో భగవంతుడి కంట్రోల్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా అది దుఃఖము కూడా సుఖమే, సుఖము కూడా అంతా కూడా ఒకటే. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డ్యువాలిటీ. ఇక్కడ ద్వంద్వం ఉండదన్నమాట. ఇప్పుడు అర్జునుడు, పాండవులు వీళ్ళు భగవంతుడి ప్లాన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ దుఃఖం అనుభవించారు, ఆ దుఃఖంలో కూడా వాళ్ళు పరమానందాన్ని అనుభవించారు. అదే నార్మల్ వ్యక్తి దుఃఖం అనుభవిస్తే ఆ వ్యక్తిని అడగండి, పరమానందం ఫీల్ అవుతుందా అండి మీకు అని అడగండి, వాడు కోపంలో వచ్చేసి తిట్టేస్తారు మిమ్మల్ని, అవునా? అందులో పరమానందం లేదు, కానీ ఇక్కడ పరమానందం ఉంది. అందుకని భక్తి వినోద్ ఠాకూర్లు వారు మంచి ఒక పోయంలో రాశారు, తోమారా సేవాయ అంటే ఒక బెంగాలీ లైన్ ఉంది, ఐ కాంట్ రికలెక్ట్, తెలుగులో చెప్తాను. మీ సేవలు నెలకొని ఉన్నప్పుడు అది దుఃఖమైనప్పటికీ అది సుఖం లాంటిది, పరమానందం అది అని చెప్పారనమాట. ఇది శుద్ధ భక్తుల కోసం. ఇంకా ట్రాన్సిషన్లో ఉన్న భక్తుల కోసం ఎలా నడుస్తుంది? రైట్, ట్రాన్సిషన్లో ఉంటే వాళ్ళు పూర్తిగా భౌతిక ప్రపంచంలో మునిగి లేరు, ఇంకా ఇక్కడ పూర్తిగా కృష్ణ చైతన్యంలో కూడా రాలేదు, మధ్యలో స్ట్రగుల్ అవుతున్నారు సాధకులందరూ కూడా. సో ఈ ఫేజ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే భౌతిక ప్రపంచాన్ని నెగ్లెక్ట్ చేసేసాము, రిజెక్ట్ చేసేసాము, ఇందులో ఆనందం లేదని. మరి ఇక్కడ డైరెక్ట్గా కృష్ణ ప్రేమ పొంది ఇక్కడ కూడా ఆనందం పూర్తిగా రావట్లేదు. ఒక కాలటు ఒక కాలిటు చాలా స్ట్రెచ్ అవుతున్నాం, అవునా? యూ హ్యావ్ గివెన్ అప్ మెటీరియల్ హ్యాపీనెస్, యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ స్పిరిచువల్ హ్యాపీనెస్, యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఇంగ్లీష్లో బెటర్గా వచ్చింది. ఎస్ ఆర్ నో? భౌతిక ఆనందాన్ని వదిలేసాము, ఎందుకంటే మనం ఎన్నో శాస్త్రాలు చదివి ఇప్పటిదాకా మళ్ళీ అందులో వెళ్ళడం, చేయబెట్టాం మనం, అవునా కాదా? 4 నియమాలు ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ చేయబెట్టాం, 4 అంతా కూడా కంట్రోల్లో వచ్చింది. అట్ ద సేమ్ టైం కృష్ణ ప్రేమలో వచ్చే ఆనందాన్ని కూడా పూర్తిగా అనుభవించలేకపోతున్నాం, అది మనకు తెలుసు. చాంటింగ్ చేయడమే భారం అయిపోయింది. కృష్ణ ప్రేమలో మునిగిన వాడికి ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు జపమాల తీసుకుంటాను, ఎప్పుడు 4 గంటలు కూర్చొని చాంటింగ్ చేస్తాననే ఫీలింగ్ వస్తుంది. అది మనలో ఉండి ఎంతమందికి ఉంది అనేది మనం చూడాలి. అదే భారం అయిపోతుంది. ఇంకా చాంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కృష్ణ ప్రేమలో మునిగిన వాడు తన మనసు కృష్ణుడు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళదు. మన మనసు వెళుతుంది అంటే దట్ ఈస్ అ వెరీ క్లియర్ సైన్, అవునా? నేను కూడా అదే బోట్లో ఉన్నాను, ఓకే? సో ఆ విధంగా మనందరికి తెలుసు మనం సాధకులము, ట్రావెల్ చేస్తున్నాం మనం, రైట్? సో ఇది కొంచెం చాలా కఠినమైన పరిస్థితి ఒక రకంగా చూస్తే, రైట్? అటు కాకుండా ఇటు కాకుండా అయినట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సాధకుల పట్ల కూడా కృష్ణుడు చాలా చాలా ప్రేమని చూపిస్తారు, ఎందుకంటే సాధకుడు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాడు. శుద్ధ భక్తుడికి స్ట్రగల్ లేదు. శుద్ధ భక్తుడు
కళ్ళు తెరిచినా కృష్ణుడే, కళ్ళు మూసినా కృష్ణుడే, అంతా కృష్ణుడే. కానీ మనం చాలా స్ట్రగుల్ అవుతున్నాం, అవునా? సో ఈ స్ట్రగుల్ చేసే వాళ్ళల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటేంటంటే పూర్తిగా భగవంతుడి మీద శ్రద్ధతో, నేను సక్సెస్ అయినా అవ్వకపోయినా, నా మనసు 10 దిశలలో పరిగెత్తినా పరిగెత్తకపోయినా, నేను మాత్రం కృష్ణుడిని వదలను అనే ఒక రకమైన భక్తులు ఉంటారు. వీళ్ళనే దృఢ నిశ్చయ భక్తులు అంటారు అనమాట. దృఢ నిశ్చయంతో పాటిస్తుంటారు. వేరే వాళ్ళు దౌర్భాగ్యం కొద్ది ఏమవుతుందంటే వాళ్ళు కొంతకాలం స్ట్రగల్ చేస్తారు. స్ట్రగల్ చేసి ఇందులో మజా రావట్లేదు, అవునా, దీనికంటే ముందు భక్తిలోకి వచ్చేదానికంటే ముందే జీవితం బాగుండదు, ఇంత మంచిగా ఉండేవాడిని నేను, ఆ, ఈ క్లాసుకు వచ్చాను, జపం చేయమంటున్నారు, అనవసరంగా టెన్షన్ పెరిగిపోయింది. రోజు టెన్షన్ వస్తుంది, అరే ఇవాళ మాలలు అవ్వలేదని, అరే నిద్ర పట్టట్లేదు, ఎందుకు ఈ టెన్షన్ అసలు, ఆ, ఇదంతా మానేస్తే బాగుంటుంది అని కొంతమంది యాక్చువల్గా మానేసి భక్తి వదిలేసి కూడా పోతారు. కొంతమంది కాదు, చాలామంది. దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు కొంతమంది యాక్చువల్గా. ఇద్దరు స్ట్రగుల్ అయ్యారు, కానీ ఒక వ్యక్తి తన హృదయాన్ని కృష్ణుడికి అమ్మేశాడు ఆల్రెడీ. కృష్ణుడికి అమ్మేశారంటే ఇక నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నా మనసు పరిగెత్తినా పరిగెత్తపోయినా, కృష్ణ నేను 16 మాలలు చేస్తాను కృష్ణ, నేను 4 నియమాలు పాటిస్తాను కృష్ణ, నేను మీ భక్తుల సంగతి ఎప్పుడు వదలను కృష్ణ. దీన్ని ఇమోషనల్ అటాచ్మెంట్ అంటారు, అవునా? లాజికల్గా మీరు జస్టిఫై చేయరాదు, ఎందుకంటే ఇంత మీకు మిజరబుల్ ఫీలింగ్ వస్తున్నప్పటికీ మీరు కంటిన్యూ చేస్తున్నారంటే యు ఆర్ ఇమోషనలీ అటాచ్ టు ద పర్సన్, అవునా? ఒక తల్లి ఆ, కొత్తగా పుట్టిన శిష్యుడిని చూసుకోవాలంటే లాజికల్గా ఎవరు చేయరు, ఎంత డబ్బిచ్చినా చేయరు అది. ఇదేంటండి మరో రాత్రంతా మేల్కొని ఉండాలి, పాలు ఇవ్వాలి, పొద్దున మరి ఇంట్లో వాళ్ళకి అన్నం వండాలి, ఇదంతా ఎవరు చేస్తారు? ఎంత డబ్బిచ్చినా ఎవరు చేయరు. కానీ అది తల్లి చేస్తుంది, ఎందుకంటే పిల్లోడితో ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి. ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ లేదనుకోండి, తల్లి కూడా చేయరాదు. ఇంకా తల్లిలో ఇమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, తండ్రిలో అంత ఉండదు. దట్స్ వై తల్లి షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ సాక్రిఫైస్ కోసం, రైట్? సో ఆ విధంగా ఆ భక్తుడికి కృష్ణుడితో ఇమోషనల్ అటాచ్మెంట్ అవుతుంది. ఏమని? ఏదేమైనా నీకోసమే నేను జీవిస్తున్నాను, నాకు మీరు తప్ప వేరే ఎవరు లేరు. సో అటువంటి సందర్భంలో అటువంటి వాళ్ళ పరీక్ష నడుస్తూ ఉంటుంది చాలా కాలం. ఎందుకంటే ఇలా చెప్పడం ఈజీ, కానీ అనేక పరిస్థితులు వస్తాయి. అన్ని పరిస్థితులు ఈ విషయం ఆఖరికి తిప్పి తిప్పి ఇదే లైన్ కొట్టాలి మనం. గుర్తుపెట్టుకోండి, మనసులో రాసుకోండి, ఏదేమైనా పర్వాలేదు, కృష్ణ నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. కరెక్ట్. సో ఆ విధంగా హరిదాస్ ఠాకూర్ల వారిని నువ్వు ఎందుకు హరే కృష్ణ జపిస్తున్నావని వాళ్ళు ముస్లిం రాజులు పట్టుకొని కొడుతున్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా కానీ ఆ ఒక్కొక్క పాట నుంచి హరే కృష్ణ మహామంత్రం జపిస్తాను నేను. కెన్ యూ ఇమాజిన్? నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసినా కానీ. మన శరీరం ఎవరు ముక్కలు ముక్కలుగా చేయట్లేదు ఇక్కడ, మనకు మానసిక ఆందోళనే ఎక్కువైపోతుంది, మనల్ని ఎవరు ఫిజికల్గా అటాక్ చేయట్లేదు మోస్ట్లీ. సో ఆ విధంగా పెద్ద లెసన్ ఏంటంటే వీ షుడ్ బి ఇమోషనలీ ఆల్సో అటాచ్ టు కృష్ణ. తత్వం తెలుసు అంతా, ఒక ఇమోషనల్, ఒక పర్సనల్ రిలేషన్ రావాలి. కృష్ణ నేను నీకు చెందినవాడిని, కరెక్ట్? అటువంటి ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంటే ఆ సాధన భక్తి కూడా ఆనందమయంగా మారుతుంది, అందులో కఠినత్వం ఉన్నప్పటికీ. సో ఇది ఒక లెసన్ మనం నేర్చుకోవచ్చు అనమాట. సో దాని అర్థం ఏంటి? సాధన భక్తిలో ఉన్నప్పటికీ, ఎందుకంటే మనం పూర్తిగా శుద్ధ స్థాయికి రాలేదు, మన కొన్ని కర్మఫలాలు ఉన్నాయి ఇంకా, అది మనం ఒప్పుకోవాలి, రైట్? దాని దుఃఖాలు మనకు వస్తాయి, రైట్? ఇప్పుడు అకస్మాత్తుగా ఎవరు నన్ను అపార్థం చేసుకున్నారు, అనవసరంగా నిందించారు, చాలా దుఃఖమైంది, ఆది భౌతిక దుఃఖం వచ్చింది. అప్పుడు భక్తుడు ఎలా చూస్తారు? అవును, నేను సాధకుడిని, నా కర్మలో చాలా ఉన్నాయి, కృష్ణుడు దాన్ని తగ్గించి ఇంత ఇచ్చాడు నాకు. కృష్ణుడు యాక్చువల్గా అది చేస్తారనమాట. ఇంత పెద్దదాన్ని టోకన్ చేస్తారు, అంటారు కదా, మెడ కట్టే చోట వేలు కట్టయిపోతుంది, అలా కృష్ణుడు తగ్గిస్తారు సాధకుల కోసం. అలా తగ్గించి కంటికి రెప్పలాగా కాపాడుకొని మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఇంకా నేను ఒక రెండో కేటగిరీ అన్నాను కదా, వదిలేసి వెళ్ళిపోతారని. ఆ వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కృష్ణుడు వాళ్ళ వెంటపడి మళ్ళీ తీసుకొస్తాడు, అది కృష్ణుడి స్వభావం. చాలామంది వెళ్ళిపోతారు, కృష్ణుడు వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వీడు మళ్ళీ ఎప్పుడు రావాలి, ఆ? ఏదో ఒక రకంగా మళ్ళీ తీసుకొస్తారు. సో అలా అని భగవంతుడు భగవంతుడి ఆశ్రమం వచ్చిన వాళ్ళందరినీ కూడా భగవంతుడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు, రైట్?
సో కానీ మనం సాధన స్థాయిలో ఉన్నాం కాబట్టి, పూర్తి శుద్ధీకరణ అవ్వలేదు కాబట్టి మన కర్మఫలాలు మనకు ఉన్నాయి, మనం ఒప్పుకోవాలి. మనం ఏదో అనవసరంగా శుద్ధ భక్తుడిలాగా బిహేవ్ చేయకూడదు. ప్రభుజీ, ఐఎమ్ నౌ కంప్లీట్లీ ఫ్రీ, నో కర్మ రియాక్షన్, రైట్? సో అలా మనం అనుకోకూడదు. వీ హ్యావ్ అవర్ రియాక్షన్స్ అండ్ దే విల్ కమ్, రైట్? సో వీ షుడ్ బి రెడీ టు గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్. కానీ లాస్ట్ కన్క్లూజివ్ ఉండాలి, ఏదేమైనా కృష్ణ నిన్ను వదలను, రైట్? ఆ విధంగా మనం ఉంటే సేఫ్గా అక్కడికి చేరుతాము. అండ్ ఈ యాటిట్యూడ్ ఉంటే, ఈ ఒక్క లైన్ చెప్పి ఆపేస్తాను, ఈ యాటిట్యూడ్ కనుక ఉంటే కృష్ణ విల్ బి వెరీ ప్లీజ్డ్. కృష్ణుడు చాలా సంతృప్తి పడతారు. ఎటువంటి వాడయ్యా, ఎటువంటి వాడు, ఎంతైనా కానీ నన్ను వదలట్లేదు అనే ఫీలింగ్ ఆయనకే వస్తుంది. ఎస్ ఆర్ నో? ఏంటి భక్తురాలు ఇలా ఉంది, ఆ? నేనంత అంత పిచ్చి. సో ఆ విధంగా మనకి ఇదే చెప్పారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకర్ల వారిని ఒకరు అడిగారు, నాకు ఎందుకు దేవుడు కనిపించట్లేరు, దేవుడి దర్శనం కావాలి. అయితే ఆయన ఏమన్నారు, దేవుడిని చూడడానికి ప్రయత్నించకండి, దేవుడిని ఏ విధంగా సేవించాలి అని అంటే దేవుడే మిమ్మల్ని చూడడానికి వస్తారు. డోంట్ ట్రై టు సీ గాడ్, సర్వ్ గాడ్ ఇన్ అ వే దట్ గాడ్ వాంట్స్ టు సీ యూ. సో అటువంటి ఒక తీవ్రతను మనం పెంపొందించుకుంటే భగవంతుడే తన భక్తుల గురించి చింతిస్తూ ఉంటాడనమాట. సో ఆ విధంగా కాల ప్రభావంలో మనం అందరం ఉన్నాం. అదే కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పారు, నేనే ఆ కాలాన్ని. ఇంకా ఆ భక్తుల మీద ఎలా పనిచేస్తుంది, శుద్ధ భక్తుల మీద ఎలా పనిచేస్తుంది, ఇంకా సెమీ భక్తుల మీద ఎలా పనిచేస్తుంది, అది కూడా నేను చెప్పాను. సెమీ భక్తులు అంటే ట్రాన్సిషన్ ఫేజ్లో ఉండేటటువంటి భక్తులు, విచ్ ఈస్ ద కేస్ విత్ మోస్ట్ ఆఫ్ అస్. ఓకే, నేను మిమ్మల్ని అందరినీ సాధన భక్తుల నా కేటగిరీలో తీసుకున్నాను. సాధన చేసే మీలో నుండి శుద్ధ భక్తులు ఉండొచ్చు ఎవరైనా, బట్ సారీ అబౌట్ దాట్. సో అయినా కానీ భగవంతుడి కృపా కటాక్షం ఇక్కడ కూడా ఉంది. ఎస్ ఆర్ నో? సో ఆ కాన్ఫిడెన్స్తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. సో క్లాస్ చాలా ఎక్స్టెండ్